ఎవరైనా మీరు చేస్తారా? ఒక్క మీ పేరేంటి? భూమి ఉందా మీ పేరు రాసివ్వండి, రాసుకుంటాడు పేరు. మీటింగ్ అయిన కదా రాసుకుంటాడు. అయితే మీతో క్రాప్ లోన్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు దయచేసి మళ్ళా మీ ఖాతా రెన్యూ చేసుకోండి. క్రాప్ లోన్ వడ్డీ ఎంత పడుతుంది మీకు? 7 రూపాయలు కూడా కాదు, 7% కాదు, 12% పడుతుండొచ్చు కొందరికి. ఎందుకంటే రెన్యూ చేయమని ఏడాదికి ఒక్కసారి కంపల్సరీ ఖాతాను రెన్యూ చేసుకోవాలా. ఖాతా రెన్యూ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు 25 పైసల మిత్తే పడుతుంది. 7 రూపాయలు బ్యాంక్ చేస్తుంది, అందులోకి 4% ఆర్బీఐ నుంచి నాకు వాపసు వచ్చేస్తాయి. బ్యాంక్ గవర్నమెంట్ నుంచి నాకు పైసలు వచ్చేస్తాయి. బ్యాంక్ మీ వడ్డీని గవర్నమెంట్ 4%, ఇక మిగిలింది 3% మిగులుతుంది. 3% గవర్నమెంట్ కలుగుతుంది, 4% మిగులుతుంది. 4% అనేది పావులా. ఒక పావులా మాత్రమే పడుతుంది. కానీ మీరు ఆ ఏడాది లోపల ఏం కడతాం మళ్ళీ చిన్నప్పుడు కడతాం అన్నారు అనుకోండి. అమ్మా మీరందరూ చెప్పండి, ఖాతా ఏడాదిలో కంపల్సరీ ఒక్కసారి రెన్యూ చేసుకోవాలా. దాంతో వడ్డీ మీకు ఏదైనా పడుతుందో దాంట్లో మీకు సగం శాతం బ్యాంకు భరిస్తుంది, గవర్నమెంట్ భరిస్తుంది. పావుల వడ్డీ పడుతుంది. లేకపోతే బయట తెచ్చుకుంటే రూపాయి పెట్టి మినిమం రూపాయల బాగా ఉంటే వడ్డీ మాకైతుంది. అది ఎట్లా అవుతుంది మాకు అందరికి కాదు. ఎవరైతే పటాపట్ కట్టేస్తారో మళ్ళా తీసుకుంటారో సంవత్సరం ఒకసారి డబ్బులు రాగానే అలా వేయాలి, మళ్ళీ తీసేసుకోవాలి. వెంటనే ఎప్పుడైనా ఆపుతారా మీకు ఖాతాలో? రైతులు ఎప్పుడైనా ఖాతాలో డబ్బులు వేసినట్టే వెంటనే తీసుకోవడానికి అవకాశం ఇస్తాం. ఓకే, సో ఈ కార్యక్రమంలో మీకు అందరూ చెప్పేది, దయచేసి చెప్పేది అంటే ప్రతి ఒక్కరు మీ దగ్గర ఉన్న వాళ్ళు ఖాతాల్ని, కేసీసీని, మన ఎస్బీ ఖాతా, సేవింగ్ ఖాతాలు అన్నింటినీ కూడా ఒక్కసారి యాక్టివేట్ చేసుకోవాలని కోరుతున్నాను. ఇంకోటి మ్యూల్ అకౌంట్స్ అని ఉంటాయి. ఈ ఖాతాలు కాకపోతే ఏమైతుందంటే వేరే వాళ్ళు అడుగుతారు మీకు, అన్న నా ఖాతాలో ఎక్కువైపోయినాయి పైసలు, నా దాంట్లో లక్షలు లేనిపోయినాయి, నా దాంట్లో పడితే వరకు ఐటీ వస్తుంది, మీ ఖాతా ఇస్తారా? మీ అంతా ఇస్తా అంటారు. అప్పుడు ఏం చేస్తారు మీరు? నేను ఇస్తాను, లేదు నీకు కొంచెం డబ్బులు నేను కూడా ఇస్తాను, నాకు గవర్నమెంట్ కాదు నీకు కడతా కదా, 5,000 10,000 మనం చూపించేస్తాను. ఆడ ఏం చేస్తారంటే మన ఖాతా తీసుకుంటాం. మన ఖాతా తీసుకుపోయి ఆడ ఎక్కడి నుంచో దొంగతనం చేస్తారు, ఇట్లా మొబైల్లో కొట్టేసి డబ్బులు, అలాంటి డబ్బులన్నీ ఆ ఖాతాలు ఇస్తారు. ఆ ఖాతాలు వేసి తీసుకు ఎందుకు మన ఖాతాలు వేస్తాడు? ఆయన ఖాతాలు వేస్తాడు, దొరుకుతాడు. అది దొరికిపోతాడని చెప్పి మన ఖాతాలు వేస్తాడు. మన ఖాతాలు వేసిన తర్వాత మనం తీసేసుకుంటే వాడుకుంటాడు కాదు. ఒకవేళ 8,000 దొంగ డబ్బులు అయితే ఏమవుతుంది? మనం